కాంగ్రెస్ పార్టీ చేవెళ్లలో ప్రకటించిన ఎస్సీ డిక్లరేషన్లో ఇచ్చినటువంటి హామీలను ప్రతి దళిత కుటుంబానికి అంబేద్కర్ అభయహస్తం కింద 12 లక్షలు, ఇల్లు లేని ప్రతి దళిత కుటుంబానికి 5 లక్షల ఆర్థిక సాయం అందించాలని, ఎస్సీ ఉప కులాలకు సంవత్సరానికి 750 కోట్లు కేటాయించాలని, ఎస్సీ హాస్టల్ పునర్నిర్మాణం చేపట్టాలి, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా యువతకి సంవత్సరానికి 1000 కోట్లు కేటాయించాలి, వెంటనే ఎస్సీ డిక్లరేషన్ అమలు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విన్నవిస్తూ బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఎంఆర్ఓకి వినతి పత్రం అందజేశారు. దిలావర్పూర్ ఎస్సీ యువజన మోర్చా ఉపాధ్యక్షులు ఉంగరాలు రాజు, దిలావర్పూర్ మండల అధ్యక్షులు పిసిరి శైలేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. దిలావర్పూర్ ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఏదైతే కాంగ్రెస్ పార్టీ చేవెళ్లలో చేసినటువంటి డిక్లరేషన్ మీద ఎస్సీలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యం లోపల. అలాగే ఈ డిక్లరేషన్ లోపల ప్రతి దళిత కుటుంబానికి 12 లక్షలు ఇస్తామని, అట్లనే దళితులకు ఇల్లు లేని వాళ్ళకు 5 లక్షలు ఇస్తామని, అంబేద్కర్ అభయహస్తం కింద 12 లక్షలు ఇస్తామని ఇచ్చి ఎటువంటి హామీలు నెరవేర్చలేదు. అలాగే ఏదైతే చెవెళ్లలో చేసినటువంటి డిక్లరేషన్ను పూర్తిగా అమలు చేయాలని బీజేపీ పార్టీ ఆధ్వర్యం లోపల, ఎస్సీ మోర్చా ఆధ్వర్యం లోపల ఈ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు ఏదైతే చెవెళ్లలో ఇచ్చినటువంటి హామీలు వెంటనే అమలు చేయాలని మరొకసారి విన్నపించుకుంటున్నాం.